హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేఆర్టీవీ. వన్స్ అగైన్ జేఆర్టీవీ ఆన్ శ్రీశైలం హైవే. ఈ రోజు మరీ లో బడ్జెట్ అండ్ హై బడ్జెట్ కాకుండా మీడియం రేంజ్ లో అప్రూవ్డ్ లేఅవుట్ లో దట్ టు నేచర్ ని దగ్గరగా ఫీల్ అవుతూ మీ యొక్క లైఫ్ ని ఎన్హాన్స్ చేసుకునే విధంగా శ్రీశైలం హైవే కర్తాల్ లొకేషన్ లో పీకాక్ వ్యాలీ అని చెప్పేసి 14.8 ఎకర్స్ లో ఉన్న ఈ యొక్క పీకాక్ వ్యాలీని ఈ రోజు మనం విజిట్ చేసాం. పీకాక్ వ్యాలీ అనే పేరుని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ లొకేషన్ లో చాలా చాలా పీకాక్స్ ఉన్నాయి. పీకాక్స్ ఉన్నాయి అని అంటేనే గ్రీనరీ ఎంతగా ఉంది అన్నది అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా మీకు లొకేషన్ గురించి చెప్పాలి అంటే మైసిగండి టెంపుల్ కి బ్యాక్ సైడ్ అవుతుంది ఈ యొక్క లొకేషన్. మైసిగండి అనగానే టూరిస్ట్ స్పాట్. ఈ యొక్క లొకేషన్ లో దైవ దర్శనంతో పాటు ఇక్కడ వీకెండ్ హోమ్స్, రిసార్ట్స్, లెట్ అవుట్స్ చాలా చాలా ఎక్కువ జరుగుతా ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, లగ్జరీ ఎమ్యూనిటీస్ విత్ నేచర్ ఎక్స్పీరియన్స్ తో డిజైన్ చేసిందే ఈ పీకాక్ వ్యాలీ అన్నమాట. ఈ యొక్క లొకేషన్ ని మనం శ్రీశైలం హైవే నుంచి లెస్ దెన్ 5 minutes డ్రైవ్ లో ఈ యొక్క లొకేషన్ కి రీచ్ అవ్వచ్చు. ఈ యొక్క లొకేషన్ కి మెయిన్ ప్రామినెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పిన తర్వాత శ్రీశైలం హైవే లో ఇన్వెస్ట్మెంట్ కి బాగా సర్చ్ నడుస్తుంది. కానీ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వెస్ట్ చేయాలని అంటే ఐదర్ ఫార్మ్ ల్యాండ్స్ అన్నా ప్రిఫర్ చేయాల్సి వస్తుంది లో కాస్ట్ లో, లేదా ప్రీమియం హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా మంచి అప్రూవ్డ్ లేఅవుట్స్ లో మంచి డెవలప్మెంట్స్ తో నామినల్ బడ్జెట్ లో ప్లాట్స్ కావాలని అనుకుంటే గనక ఈ పీకాక్ వ్యాలీ అనేది బెస్ట్ ఆప్షన్ గా కన్సిడర్ చేయొచ్చు. ఎందు గురించి అంటే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్. ఇందులో మీకు ఆల్మోస్ట్ 2 acres లో గ్రాండ్ గా రిసార్ట్, ఫార్మ్ హౌసెస్, స్విమ్మింగ్ పూల్, ఆల్మోస్ట్ 1500 సీటింగ్ కెపాసిటీ ఉండి ఫంక్షన్స్ చేసుకునే విధంగా ఇక్కడ ప్రొవిజన్, వండి వార్చడానికి కూడా ఇక్కడ కుక్, స్టాఫ్ అందరూ ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే మనం వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వీకెండ్ హోమ్స్ అలానే చూస్తున్నారు కదా, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డాన్స్, బయట కూర్చొని నేచర్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి గజీబోస్, బయట మనం పార్టీ చేసుకోవడానికి యాంఫీ థియేటర్, తర్వాత క్యాంప్ ఫైర్, ఇలా చెప్పుకుంటూ పోతే లగ్జరీస్ ఆల్మోస్ట్ 30+ ఇస్తున్నారు ఈ పీకాక్ వ్యాలీలో. అయితే ఇది డిటిసిపి అప్రూవ్డ్ అండ్ టీజీ రేరా సర్టిఫైడ్ వెంచర్. ఇందులో డెవలప్మెంట్స్ అన్ని నార్మ్స్ ప్రకారం చేస్తున్నారు. మెయిన్ గా అయితే మనకి లోపలికి వచ్చే దారి ఏదైతే ఉంటుందో అది 40 feet, ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 33 feet. అండ్ స్పెషాలిటీ ఏంటంటే రోడ్స్ అన్ని కూడా కాంక్రీట్ సిమెంట్ రోడ్స్ అన్నమాట. అవన్నీ కూడా ఆల్మోస్ట్ అండర్ వర్క్ లో ఉన్నాయి. దాంతో పాటు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ లో ఉంది. మంచి గ్రాండ్ గా ఎంట్రన్స్ ఆర్చ్, 24/7 సెక్యూరిటీ. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కేబులింగ్ అయిపోయింది. స్ట్రీట్ లైట్స్ అన్నవి కూడా ఇన్స్టాల్ అయిపోయాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియాస్, ప్లే ఎక్విప్మెంట్స్ కూడా పెట్టారు. మంచిగా జూలాలు, స్లైడ్స్ అన్ని కూడా ఉన్నాయి. నార్మ్స్ ప్రకారం ఇవ్వాల్సిన డెవలప్మెంట్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఈ పీకాక్ వ్యాలీలో టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసరికి 212 ప్లాట్స్ వచ్చాయి. బేసిక్ సైజ్ వచ్చేసరికి 150 square yards నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇది డిటిసిపి అప్రూవ్డ్ అండ్ లష్ గ్రీన్ 2 acres రిసార్ట్ ఇవ్వడంతో పాటు ప్రతి ప్లాట్ లో ప్లాంటేషన్ కూడా ఇస్తున్నారు. మనకి ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో మంచి రిటర్న్స్ రావడం కోసం శాండిల్వుడ్ ప్లాంట్స్, అలాగే ఇన్స్టెంట్ గా ఫ్రూట్స్ లాంటివి ఎంజాయ్ చేయడానికి లేదా మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి 4 ఫ్రూట్ ప్లాంటేషన్స్, దాంతో పాటు 2 వెజిటేషన్ ప్లాంటేషన్స్ కూడా ఇస్తున్నారు. చూడొచ్చు ఆల్రెడీ పెద్ద పెద్దగా పెరిగిన చెట్లు కూడా ఉన్నాయి. అంటే పీకాక్ వ్యాలీ లో మనకి ఎంజాయ్మెంట్ కి రిసార్ట్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇమ్మీడియట్ గా ఆ వీకెండ్ హోమ్స్, ప్లాంటేషన్, గ్రీనరీ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ప్లాట్స్ లో ప్లాంటేషన్ కూడా పెట్టారు. ఇవి పీకాక్ వ్యాలీలో డెవలప్మెంట్స్. అయితే ఈ హైవే కి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తే శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ చూపు అంతా ఇటు హైవే కి టర్న్ అయ్యింది. ఇన్వెస్టర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ దిస్ ఏరియా అన్నమాట. అయితే మనకి ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో వస్తుంది ఈ యొక్క లొకేషన్. ఔటర్ రింగ్ రోడ్ లేదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుంటే ఒక 1/2 hour డ్రైవ్ లో ఇక్కడ రావచ్చు. అదే విధంగా RRR నుంచి చూసుకుంటే అయితే RRR కన్నా ఒక 10 kilometers బిఫోర్ ఈ యొక్క లొకేషన్ ఉంటుంది. అండ్ కర్తాల్ ఇస్ ఫేమస్ ఫర్ మహా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్, అదే విధంగా మైసిగండి టెంపుల్. టూరిజం స్పాట్స్ అయితే ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పేసి మనకి శంషాబాద్ లో రాబోతుంది. దానికి కూడా వెరీ నియర్ బై అవుతాం. ఎనీవేస్ 4th సిటీలోనే వస్తుంది.
కడతాలి కాబట్టి కమింగ్ డేస్ లో వచ్చే ఎంప్లాయ్మెంట్ కి రెసిడెన్షియల్ వాల్యూస్ కి ఈ యొక్క లొకేషన్ అన్నది మంచిగా నిలబడబోతుంది. అండ్ తుక్కుగూడ నుంచి మనం ఇటు బెంగళూరు హైవే గానీ ఇటు బొంగళూరు గేటు అండ్ రావిరియాల ఎట్ ది సేమ్ టైం ఆదిబట్లని కూడా ఈజీ కనెక్ట్. మోర్ ఓవర్ ఈ లొకేషన్ నుంచి షాద్ నగర్ కి కూడా వెళ్లే రోడ్ కాబట్టి బెంగళూరు హైవే ని షార్ట్ కట్ లో కూడా మనం వెరీ సూన్ కనెక్ట్ అవ్వచ్చు ఈ యొక్క లొకేషన్ నుంచి. అయితే ఈ యొక్క పీకాక్ వ్యాలీలో ప్రైస్ ఏంటి అన్నది నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో నామినల్ అండ్ మీడియం బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ కి ప్లాట్ చూస్తున్నట్లయితే పీకాక్ వ్యాలీని మస్ట్ విజిట్ సైట్ అన్నమాట. మీకు ఫర్దర్ గా ఈ యొక్క వెంచర్ గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అయిన నంబర్ కి కాంటాక్ట్ చేయండి.